వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే పాలతోటి రవ్వ లడ్డు అయితే తయారు చేస్తున్నా. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు తీసుకున్నా. ఒక అర్ధ కిలో చక్కెర, ఒక పావు కిలో కొబ్బరి తురుగు, ఇది మిక్సీ బట్టి పెట్టేసిన. నాకు ఒక 3 కొబ్బరిలు, పావు కిలో కొబ్బరి అనేది మిక్సీ బట్టి పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి 1/2 కేజీ బొంబాయి రవ్వ వైట్, బాదం పప్పుని కట్ చేసి పెట్టేసిన చిన్నగా, ఇలాచి పౌడర్, చక్కెర వేసి మిక్సీ పట్టి పెట్టేసిన, నెయ్యి. స్టవ్ అయితే పెట్టేసిన. ఇప్పుడైతే తయారయ్యే విధానాన్ని చూపిస్తా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేస్తున్నా. అలా అయితే ఇప్పుడు కాగబెట్టి చల్లార్చి అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే పాలైతే కాగబెడుతున్నా. పాలైతే వేడవుతున్నాయి. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకుంటున్నా. కొంచెం అయితే నెయ్యి వేసుకుని నేనైతే బాదం పప్పు అయితే కట్ చేసి పెట్టినా కదా, అవైతే వేసుకుంటున్నాను నెయ్యిలో. బాదం పప్పు అయితే ఫ్రై అయింది. ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టుకున్నాం. ఇందులోనే ఇంకా కాస్త నెయ్యి వేసుకొని రవ్వ అయితే వేపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి రవ్వ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా మంచిగా వేపాలి రవ్వ. వేపిన తర్వాత చూపిస్తాను. పాలు అయితే మరుగుతున్నాయండి. పాలు మరుగుతున్నాయి. ఇక్కడైతే రవ్వ ఉడకంగా వేపుతున్నా. కొద్దిగా అయితే రవ్వ ఉడకంగా వేగిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి అయితే వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి. కొబ్బరి పొడి, రవ్వ రెండు కలిపి. కొబ్బరి పొడి, రవ్వ అయితే మంచిగా కలిసేలాగా వేపేసిన. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇట్లా వేపుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు కట్టడం అయితే. ఇప్పుడు ఎలా కట్టాలో లడ్డు అయితే చూపిస్తాం. అంటే స్టవ్ ఆఫ్ చేసి పాలకంగా వేడైనవి కాగిపోయినాయి. మంచిగా పక్కకి పెట్టేసి కొద్దిసేపు చల్లారబెట్టాలి. పాలకంగా గోరెచ్చగా ఉన్నప్పుడు పాలు లడ్డులో అయితే కట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ తీసి పక్కకి పెట్టేస్తాం. కొబ్బరి అయితే వేసుకున్నా కదా, ఈ రెండు అయితే పక్క బేసన్లకు అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే రవ్వ లడ్డు కట్టుకోవడానికి ఒక బేసన్లకు అయితే తీసేసుకుంటున్నాం. రవ్వ కొబ్బరి పొడి అయితే మంచిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత నేను చక్కెర అయితే మిక్సీ బట్టి అయితే పెట్టుకున్నా. ఇది ఇందులో కలుపుకోవాలన్నట్టు. రవ్వల కొబ్బరి పొడిలా చక్కెర ఉడకంగా మిక్సీ పట్టింది కలుపుకోవాలి. చక్కెర పొడి అయితే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి రవ్వల. లేదంటే వేడి మీద ఉందనుకో చక్కెర అనేది కొంచెం ఉండగా అవుతుంది కరిగి. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతనే చక్కెర పొడి అనేది కలుపుకోవాలి రవ్వల. కలిపెట్టిన ఇప్పుడు ఉడకంగా విలక్ష పౌడర్ ఇందులో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలాచి పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నానుకో మంచిగా అనిపిస్తుంది. రవ్వ లడ్డు ఉడకంగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం స్మెల్ ఉడకం బాగుంటుంది. ఇష్టం లేకపోతే వేసుకోవద్దు ఉడకంగా. ఇప్పుడైతే లడ్డు అయితే కట్టుకుందాము. కొంచెం కలుపుకుంటా కట్టుకోవాలి. పాలు అయితే పూర్తిగా చల్లారాలి. కొంచెం వేడిగా ఉన్నా కానీ చక్కెర అనేది కరిగి ఉండలాగా అవుతుంది మెత్తగా. అందుకని పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే కొంచెం బాదం వేసుకుంటే నేనైతే లడ్డులు అయితే కడుతున్నాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర బాదమే ఉంది, బాదమే వేసుకుంటున్నా.
పడతాయండి. నేనైతే పావు లీటర్ తీసుకున్నా, కానీ పాలు అయితే కొంచెం ఒక చిన్న కప్పు పడతాయి అన్నట్టు. హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న కప్ అయితే సరిపోతాయి పాలు అయితే. అన్ని వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. లడ్డు అయితే చాలా బాగుంటుంది. అసలు ఎన్ని రోజులైనా మంచిగా ఖరాబ్ కాకుండా బాగుంటుంది. ఒకసారి ఒకటి చెప్పి చూపిస్తుంది చూడండి. మన బయట దొరికిన లడ్డు లాగానే ఉంటుంది అన్నట్టు. పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు. ఉడకంగా టేస్ట్ ఉడకంగా బాగుంటుంది. ఇష్టం మనం నెయ్యి ఉడకంగా నేను కొంచెమే యాడ్ చేసిన, ఎక్కువ యాడ్ చేయలేదు. నెయ్యి ఇష్టం ఉంటే ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే తక్కువ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువనే వేసుకున్నా. నెయ్యి ఎక్కువ ఉంటే ఉడకంగా కొంచెం చాలా రోజులు ఉంటే కొంచెం కుంటు వాసన లాగా వస్తుంది కాబట్టి నెయ్యి ఉడకంగా కొంచెం తక్కువనే యూజ్ చేసిన. వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇట్లా తయారు చేసుకుంటే రవ్వ లడ్లు అయితే. కొంతమందికి రాక కొంచెం మెత్తగా ఇట్లా అయిపోతుంది అన్నట్టు లడ్డు. పాకం గట్టి చేస్తారు, పాకంలాగా ఉడక చేసుకోవచ్చు. కానీ అడుగుకంగా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అనేది యూజ్ చేసుకోవాలన్నట్టు. మనం ఇట్లా పాల లడ్లను ఇట్లా తయారు చేసుకోవాలంటే ఇట్లా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ గుర్తుగా చాలా మంచిది. పిల్లలకైనా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే ఒక టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుందండి. ఇష్టం లేని వాళ్ళకంగా మంచి ఇష్టంతో తింటారు లడ్డు అయితే. ఫ్రెండ్స్ మన రవ్వ లడ్డు అయితే రెడీ అయింది. నేను టేస్ట్ చేసిన బాగున్నాయి. టేస్ట్ అయితే మీరు కానీ ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసినాం అనుకో రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో ఇలాచి పౌడర్, కొబ్బరి పొడి ఇట్లా కలిపినాం కాబట్టి చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ లేకున్నాయి, ఓన్లీ బాదమే ఉండే. బాదం పప్పు అనేది కట్ చేసి ఏంటి నేతిలో ఇట్లయితే గ్రానీస్ అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయం అనేది చెప్పండి. మన రవ్వ లడ్డు అనేది ఎలా వచ్చినాయి అనేది ఒక కామెంట్ ద్వారా మీ అభిప్రాయం అనేది చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలంటే షేర్ చేయండి. Bye friends.